అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విచ్చేసిన మీకు ఘన స్వాగతం సార్. స్వాగతం, సుస్వాగతం. JSC Zone coordinator come to the stage. It's truly an honor to have served as the secretary for the celebrations. On the sovereignty of nations, that economic justice can best be won by free men through free enterprise. That government should be of laws. Hello. Now I would like to invite. వాళ్ళ పరిస్థితులు పూర్తిగా మెరుగుపడ్డాయండి. ముఖ్యమంత్రి గారు జేసీబీ మీద 20 కిలోమీటర్లు 4 అడుగుల లోతుల్లో కూడా ప్రయాణం చేసేది చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేసే సిద్ధశుద్ధి. ఇందాకే చెప్పాను, మేము కలెక్టర్లో చెబుతాం, వారం రోజులు తర్వాత కలెక్టర్తో మాట్లాడుతానన్నాడు. అటువంటి పనులు మేము చేయాల. అటువంటి వ్యక్తి వరద బాధితులకు ఏం చేస్తానన్నాడు, కోటి అన్నాడు. ఎవరికి ఇచ్చాడు చెప్పండి, లెక్కలు చెప్పానండి. వాళ్ళ పార్టీ ఇంకో కోటి ఇచ్చిందని ఎవరో చెప్పారు చెప్పండి. రెండోది, ఆయన బయట అటు తిరుగుతున్నాడు కాబట్టి ఎక్కడికన్నా వెళ్ళి 1 గంట 2 గంటలు అయిపోతే మా ముఖ్యమంత్రి గారి దాకా 20 గంటల పైగా సమీక్షలు చేస్తానో, క్షేత్ర పర్యటనలు చేస్తానో ఆదుకునే పరిస్థితి ఎక్కడైనా ఉన్నాయా? మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నమయ్య డ్యామ్ కొట్టబోయి జనాలు జరిపినప్పుడు కూడా ఆ కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము ఆదుకున్నాం, ఆర్థిక సహకారాన్ని ఇచ్చాం. ప్రతిపక్షంలో కూడా మా పార్టీ కార్యకర్తలు సేవలు చేశారు. మరి మీరేం చేశారు చెప్పండి? నోరు ఉంది కదా, సొంత మీడియా ఉంది కదా, సొంత పత్రిక ఉంది కదా మాట్లాడుకోవడం సరికాదు. మీడియా కూడా ఒకటే చెప్తారా, వాస్తవాలు చేయండి. ప్రజల్ని నిన్న ఒక ప్రచారం బుడమేర కొట్టకపోతుందని ప్రచారం, మళ్ళీ ఒక తప్పుడు ప్రచారం. నిన్నంతా ఎవరిని భయప్రాంతాలు చేయడం అనుకున్నా? మీరు ప్రజల్ని మీరు భయపెడతాం అనుకుంటున్నారా? ప్రజల జీవితాలతో చెలగాటం అనుకుంటారా? 5 సంవత్సరాలు ఆడుకున్నారు. ఎవరన్నా మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా ప్రతి పెట్టినా అదంతా ఒక్కబట్టుగా ఒక్కసారి తీర్పు ఇచ్చారు. గమనించుకోండి. ఈరోజు మీరు రెచ్చగొట్టి రెచ్చిపోయి ప్రవర్తించినా ఇంతకు మించి మీరేం ముందుకు సాగలేని కూడా తెలియజేస్తాను. ఆయన బాధ్యతలు ఎప్పుడు తిరిగాడండి? గతంలో ఒకటే మాట చెప్పాడు, వరద వస్తుంటే మా కలెక్టర్ చేస్తాం, వారం తర్వాత నేను వస్తాను చేసి పెట్టమన్నాడు. మేము దగ్గరుండి ప్రజల్ని సామాజిక తీసుకొచ్చాం. కాలువ గట్ల మీద ఉన్నటువంటి మట్టి మీ వాళ్ళు చేసుకొని గళ్ళు పెట్టేటట్టు చేశారు. ఆ పాపం నీది, అంతేగాని ఇక్కడ ఎవరు చేయలేదు. నీ పాపం బయటకు వచ్చింది అంతే. వాళ్ళు చేసినటువంటి తప్పుల మీద కేసులు చేసి విచారణ చేస్తున్నారు. కోర్టు వాళ్ళు రిమైండ్ పంపించింది, ఎంక్వైరీలు చేస్తున్నారు. మేము ఎక్కడ కూడా అక్రమంగా అరెస్ట్ చేయలేం. మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి కాలేదు కాబట్టి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇవ్వలేదు. మేము మెడికల్ కాలేజీలో అదనపు పోస్టు 346 అదనపు పోస్టు మంజూరు చేస్తూ క్యాబినెట్లో కూడా తీర్మానం చేశాం. అంతేగాని ఇక్కడ మేమేం రద్దు చేయాల. మెడికల్ కాలేజీలని మేము కొనసాగిస్తాం. ఏ సౌకర్యాలు లేకుండా జిల్లాలో పిల్లల భవిష్యత్తుతోటి, విద్యార్థుల జీవితాలతో, ప్రజల జీవితాలు చెలగాడం చేస్తున్నారు. తప్పనిసరిగా అన్ని మెడికల్ కాలేజీ మేము ప్రారంభిస్తాం. కానీ వసతులు ఏర్పాటు చేయాలి. మీరు మార్కాపురం పోదారండి, హాస్పిటల్ నిర్మాణం అయిందా? స్టూడెంట్ బెడ్ రేషియో ఎన్నో ఉన్నాయా? ఇవేమీ లేకుండా హడావుడిగా ఏదో చేసామని చెప్పేటువంటి సొంత నియోజకవర్గంలో కూడా ఆనాడు పులివెందులో చేసుకోవాలా. ఈ పాపాన్ని మీరు చేసే తప్పుడు మసిపూసి మారేడుకాయ చేశారు. ఒక్కొక్క శాఖలో మీరు చేసినటువంటి దొల్లతనాలు బయటపడుతున్నాయి. ఇది కూడా చేస్తున్నారు. దయచేసి మీడియా మిత్రులు ఒక్కసారి వెళ్ళి మార్కాపురం మెడికల్ కాలేజీని, ఒంగోలులో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని కంపేర్ చేసి చూసి వచ్చి మీరు మాట్లాడితే బాగుంటుంది.